వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికలు కూడా అంతే సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడ బీహార్కి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి నడుస్తుందంటే ఇక్కడ టీడీపీ, అక్కడ నితీష్ కుమార్ సర్కార్ వల్ల. సో ఒకవేళ బీహార్లో ఫలితాలు తారుమారైతే ఎన్డీఏ సర్కార్ ఉంటుందా, కూలిపోతుందా అన్నది క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కాబట్టి సో ఇదే అంశం పైన జెన్ లోక్ పోల్ సర్వే వాళ్ళు ఒక సర్వే చేయడం అనేది జరిగింది. వీళ్ళు కూడా గతంలో అనేక మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇతర సర్వేలు కూడా చేశారు నేషనల్ వైజ్ గా. అదే విధంగా సర్వేలు కూడా రావడం అనేది జరిగింది. మరి ఈసారి బీహార్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? జెన్ లోక్ పాల్ సర్వే ఎవరికి మద్దతు ఇస్తుంది? సో ఇక్కడ ఎన్డీఏనా, మహాగఠబంధన్, ఎంజీబీ, అలాగే అదర్స్ ఎవరికి పట్టం కట్టబోతుంది? ఇక్కడ పీకే ఎన్నో రాష్ట్రాలలో సీఎంలను గెలిపించిన అన్నటువంటి ప్రశాంత్ కిషోర్ కి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి? ఎంత శాతం వరకు, అంటే ఎంతమంది ఎమ్మెల్యేలని గెలుచుకోబోతున్నారు? మరి ఇక్కడ ఇండి కూటమి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? మళ్ళీ ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం గట్టబోతున్నారా అనేది చూసుకున్నట్టయితే, సో నెంబర్ ఆఫ్ సీట్స్ లైక్లీ టు బి విన్ బై ద 243 అసెంబ్లీ సీట్స్ ఇన్ ద బీహార్. సో దాదాపుగా 243 స్థానాలు బీహార్లో ఉన్నాయి. ఈ 243 స్థానాలకి చూసుకున్నట్టయితే వీళ్ళు జెన్ లోక్ పోల్ సర్వే ఇచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే, బీహార్ ఎన్డీఏకి వీళ్ళు ఇచ్చినటువంటి స్థానాలు 146 నుంచి 151. సో ఎన్డీఏ కూటమికి 146 నుంచి 151 స్థానాలు గెలుస్తుందని చెప్పారు. రీసెంట్ గా అమిత్ షా గారు కూడా 150 స్థానాలు పైగానే మనం గెలుస్తున్నామని చెప్పేసి అన్నారు. అండ్ ఎంజీబీ మహాగఠబంధన్ కి కేవలం 84 నుంచి 89 స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సో గెలుపు అంచులకి చాలా వరకు దూరంలో ఉన్నారు. అండ్ అదర్స్ చూసుకున్నట్టయితే 7 to 8% మాత్రమే ఉన్నారు. ఒకవేళ అదర్స్ రేపటి నాడు ఎంజీపీకి సపోర్ట్ చేసినా కూడా ఎన్డీఏ కూటమిని ఢీ కొట్టేంత సీన్ సితారా లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్ సర్కారే, ఎన్డీఏ కూటమే మళ్ళీ బీహార్ లో గెలవబోతుందని చెప్పేసి జెన్ లోక్ పాల్ ఇచ్చినటువంటి సర్వే. సో హైట్రిక్ గా మళ్ళీ నితీష్ కుమార్ గెలుస్తారా? జెన్ లోక్ పాల్ సర్వే ఎంతవరకు కరెక్ట్ కాబోతుంది? సో అక్కడ కూడా 11వ తేదీ నాడు కూడా పోలింగ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ జూబ్లీహిల్స్, అక్కడ జెన్ లోక్ పాల్ బీహార్ లో చూసుకున్నట్టయితే మరి అక్కడ ఎన్డీఏ కూటమికి అత్యధికంగా స్థానంలో వచ్చే చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. చూడాలి మరి ఇదే సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోసారి ఎన్డీఏకి 146 నుంచి 151, ఎంజీబీకి 84 నుంచి 89, మిగిలిన వారికి 7 నుంచి 8 స్థానాలు వస్తాయని చెప్పేసి జెన్ లోక్ పాల్ ఇచ్చినటువంటి సర్వే.